హాయ్ ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్ ది యావరేజ్ డర్మాడాక్. ఇక మొదలెడదామా? డిఫరెన్సెస్ బిట్వీన్ పెంఫిగస్ వల్గారిస్ అండ్ బుల్లస్ పెంఫిగాయిడ్. ఈ రెండు కూడా ఆటో ఇమ్యూన్ వెసైక్లోబుల్లస్ స్కిన్ డిసీజెస్. అంటే ఓన్ బాడీలో ఉన్న బీ సెల్స్ యాంటీబాడీస్ని ఓన్ స్కిన్కి అగైనెస్ట్గా ప్రొడ్యూస్ చేసి స్కిన్లో బ్లిస్టర్స్ అంటే బొబ్బలు ఫామ్ అయ్యేలా చేస్తుంది. ఈ రెండిట్లో కూడా బుల్లే ఆర్ బ్లిస్టర్స్ డెవలప్ అవుతాయి. పెంఫిగస్ వల్గారిస్లో ఆటో యాంటీబాడీస్ దేనికి అగైనెస్ట్గా ఫామ్ అవుతుందంటే డెస్మోగ్లిన్ 1 అండ్ డెస్మోగ్లిన్ 3. ఈ రెండు కూడా కాంపోనెంట్స్ ఆఫ్ డెస్మోజోమ్స్. డెస్మోజోమ్స్ ఆర్ intercellular connections between two keratinocytes. Skin is made up of keratinocytes. ఎలాగైతే లివర్ ఈస్ మేడప్ ఆఫ్ హెపటోసైట్స్, కిడ్నీస్ ఆర్ మేడప్ ఆఫ్ నెఫ్రాన్స్, సేమ్ స్కిన్ కూడా మేడప్ ఆఫ్ కెరాటినోసైట్స్. ఒక కెరాటినోసైట్స్కి ఇంకో కెరాటినోసైట్స్కి మధ్యలో కనెక్షనే ఈ డెస్మోజోమ్స్. ఈ కనెక్షన్స్ ఉండడం వల్లే కెరాటినోసైట్స్ పాలిగోనల్ షేప్లో మెయింటైన్ అవుతుంటాయి. అదే బుల్లస్ పెంఫిగాయిడ్కి వస్తే యాంటీబాడీస్ అగైనెస్ట్ హెమీడెస్మోజోమ్స్. BPAG1 అండ్ BPAG2 ఆర్ కాంపోనెంట్స్ ఆఫ్ హెమీడెస్మోజోమ్. BPAG1 వచ్చి ఇన్నర్ ప్లాక్, 2 వచ్చి అవుటర్ ప్లాక్ ఆఫ్ హెమీడెస్మోజోమ్. ఇది డర్మో ఎపిడర్మల్ జంక్షన్లో ఒక కాంపోనెంట్. కమింగ్ టు ఏజ్ గ్రూప్, పెంఫిగస్ వల్గారిస్ వచ్చి మిడిల్ ఏజ్డ్ 40 టు ఎల్డర్లీ 60 ఇయర్స్ ఆఫ్ ఏజ్ గ్రూప్లో చూస్తాం. బుల్లస్ పెంఫిగాయిడ్ వచ్చి మోర్ దాన్ 60 ఇయర్స్ అంటే 60 టు 80 ఇయర్స్ మోర్ ఎల్డర్లీ పీపుల్లో చూస్తాం. లొకేషన్ ఆల్రెడీ చెప్పాను, బొబ్బలు వస్తాయని. నథింగ్ బట్ వాటినే బ్లిస్టర్స్ అని అంటాం. అక్కర్స్ మోస్ట్లీ ఓవర్ మ్యూకస్ మెంబ్రెయిన్ ఆఫ్ మౌత్, థ్రోట్, జెనైటేలియా అండ్ స్కిన్. అంటే పెంఫిగస్ వల్గారిస్ ఈజ్ మ్యూకోక్యుటేనియస్ బ్లిస్టరింగ్ డిసార్డర్. బోత్ మ్యూకస్ మెంబ్రెయిన్ అండ్ స్కిన్ ఈజ్ అఫెక్టెడ్. బుల్లస్ పెంఫిగాయిడ్ వచ్చి ప్రిడామినెంట్లీ స్కిన్ మాత్రమే ఫ్లెక్చరల్ ఏరియాస్లో లైక్ అబ్డామెన్, థైస్ అండ్ యాక్సిల్లా ఈ ఏరియాస్లో బ్లిస్టరింగ్ డెవలప్ అవుతుంది. ఓరల్ ఇన్వాల్వ్మెంట్. ఓరల్ మ్యూకోసా ఈజ్ ఇన్వాల్వ్డ్ ఆఫెన్ బిఫోర్ స్కిన్. స్కిన్లో బ్లిస్టర్స్ ఫామ్ అవ్వడం కంటే ముందే ఓరల్ మ్యూకోసా విల్ బీ ఇన్వాల్వ్డ్ ఇన్ పెంఫిగస్ వల్గారిస్. అదే బుల్లస్ పెంఫిగాయిడ్లో స్కిన్ మాత్రమే అఫెక్ట్ అవుతుందని చెప్పాను. సో ఓరల్ ఇన్వాల్వ్మెంట్ ఈస్ రేర్. లీషన్స్ ఎలా ఉంటాయి? ఫ్లాసిడ్ అంటే మోర్ సూపర్ఫిషియల్గా ఉంటుంది పెంఫిగస్ వల్గారిస్లో. సో ఈజీలీ రప్చర్డ్. ఇచ్చింగ్ అంతగా ఉండదు. మోస్ట్లీ ఎసిమ్టమాటిక్ ఫ్లాసిడ్ బుల్లే ఉంటుంది. ఇక్కడ ఇంటెన్స్ ఇచ్చింగ్ మీన్స్ సిగ్నిఫికెంట్ ప్రూరైటిస్ డెవలప్ అవుతుంది. ఆ తర్వాత టెన్స్ ఫర్మ్ బుల్లే డెవలప్ అవుతుంది, ఫ్రీక్వెంట్లీ అసోసియేటెడ్ విత్ సిగ్నిఫికెంట్ ప్రూరైటిస్. ఎందుకు ఇక్కడ టెన్స్ బుల్లే ఉంటుంది, ఎందుకు ఇక్కడ ఫ్లాసిడ్ బుల్లే ఉంటుంది? బుల్లస్ పెంఫిగాయిడ్లో డీపర్ ద స్ప్లిట్, ఎపిడర్మిస్ మొత్తం ఇంటాక్ట్గా థిక్గా ఉంటుంది. డర్మో ఎపిడర్మల్ జంక్షన్లో స్ప్లిట్ ఉంటుంది. సో టెన్స్ ఫర్మ్ బుల్లా. ఇక్కడ ఇంట్రా ఎపిడర్మల్గా ఒక సెల్కి ఇంకో సెల్కి మధ్య కనెక్షన్స్ కట్ అయిపోవడం వల్ల ఎపిడర్మిస్ సూపర్ఫిషియల్ లేయర్లోనే ఈ బ్లిస్టర్స్ ఫామ్ అవుతుంది. సుప్రాబేసల్ స్ప్లిట్ అంటాం. ఇక్కడ సబ్ ఎపిడర్మల్ స్ప్లిట్ అంటాం. హిస్టోపెథలాజికల్ ఎగ్జామినేషన్. ఇంట్రా ఎపిడర్మల్ అకాంథోలైసిస్ లీడ్స్ టు సుప్రాబేసల్ స్ప్లిట్. ఆల్రెడీ చెప్పాను. బేసల్ లేయర్ పైన స్పైనస్ లేయర్ ఉంటుంది, స్ట్రేటమ్ స్పైనోజమ్. అందులోనే మోస్ట్లీ ఈ డెస్మోజోమ్స్ నథింగ్ బట్ అకాంథ అని అంటాం, స్పైన్స్ అని అంటాం. అందుకే దీనికి స్ట్రేటమ్ స్పైనోజమ్ అని పేరు వచ్చింది. ఈ అకాంథ డెస్మోజోమ్స్, ఈ స్పైన్స్ ఆటో యాంటీబాడీస్ వల్ల లైస్ అయిపోతుంది. దాన్నే అకాంథోలైసిస్ అని అంటాం. ఇలా అకాంథోలైసిస్ అవ్వడం వల్ల మోస్ట్లీ ఈ సుప్రాబేసల్ మీద స్ట్రేటమ్ స్పైనోజమ్ లేయర్లో జరగడం వల్ల దీన్ని సుప్రాబేసల్ స్ప్లిట్ అని అంటాం. ఇంట్రా ఎపిడర్మల్ బట్ సుప్రాబేసల్ స్ప్లిట్.
బేసల్ లేయర్లో సెల్స్ రో ఆఫ్ టూంబ్ స్టోన్ ప్యాటర్న్లో కనిపిస్తుంది హిస్టోపెథాలజీలో. ఎందుకు? ఒక కెరటినోసైట్కి ఇంకో కెరటినోసైట్కి కనెక్షన్ కట్ అయినా ఈ బేసల్ లేయర్ కింద మాత్రం డర్మోఎపిడల్ జంక్షన్తో కనెక్షన్స్ మెయింటైన్ చేస్తుంది. సో ఒక సెల్ ప్యారలల్గా మాత్రమే కనెక్షన్స్ కట్ అయి ఉంటాయి, కింద మాత్రం కనెక్షన్స్ ఉంటాయి. సో ఒక్కొక్క సెల్ ఒక్కొక్క టూంబ్ స్టోన్లా కనిపిస్తుంది. స్ట్రేటమ్ బేసెల్ మొత్తం రో ఆఫ్ టూంబ్ స్టోన్ అపియరెన్స్లో కనిపిస్తుంది ఫెంఫిగస్ వల్గారిస్లో. అదే బుల్లస్ ఫెంఫిగాయిడ్లో బ్లిస్టర్ ఎక్కడ ఉంటుంది? సబ్ ఎపిడర్మల్ బ్లిస్టరింగ్ విత్ సమ్ ఇన్ఫ్లమేటరీ ఇన్ఫిల్ట్రేట్స్ ఆఫెన్ ఈయోస్నోఫిల్స్. సో ఈ ఇన్ఫ్లమేషన్ వల్ల మనకు ఇంటెన్స్ ప్రూరైటిస్ డెవలప్ అవుతుంది. డైరెక్ట్ ఇమ్యూనోఫ్లోరెసెన్స్, డైరెక్ట్గా స్కిన్నే ఇమ్యూనోఫ్లోరెసెన్స్ చేసి చూస్తే ఇంటర్సెల్యులార్ ఐజీజీ అండ్ C3 డిపాజిట్స్ చూస్తాం. ఒక సెల్కి మధ్యలో కనెక్షన్సే ఈ డెస్మోజోమ్స్. సో ఇంటర్సెల్యులార్గా డెస్మోజోమ్స్కి అగేనెస్ట్గా ఐజీజీ అండ్ C3 డిపాజిట్స్ ఫిష్ నెట్ ప్యాటర్న్లో చూస్తాం ఎపిడర్మిస్లో. అదే బుల్లస్ ఫెంఫిగాయిడ్లో సేమ్ ఐజీజీ C3 కానీ లొకేషన్ ఎక్కడ? బేస్మెంట్ మెంబ్రెయిన్ జోన్లో లీనియర్గా డిపాజిట్స్ చూస్తాం డైరెక్ట్ ఇమ్యూనోఫ్లోరెసెన్స్లో. ఇండైరెక్ట్ ఇమ్యూనోఫ్లోరెసెన్స్ అంటే బ్లడ్ తీసి దాంట్లో పర్సంటేజ్ ఆఫ్ ఈ ఆటో యాంటీబాడీస్ ఎంత ఉందో చూస్తాం. కోర్స్ ఫెంఫిగస్ వల్గారిస్ వచ్చి మోర్ అగ్రెసివ్ కోర్స్ అండ్ క్యాన్ బి లైఫ్ థ్రెటనింగ్ వితౌట్ ట్రీట్మెంట్ కనుక ఇవ్వకపోతే మోర్టాలిటీ రేట్ అప్ టు 10 to 50%, 60% కూడా రీచ్ అవుతుంది. ఇక్కడ బుల్లస్ ఫెంఫిగాయిడ్ మోర్ ఇండోలెంట్ కోర్స్ అంటే నాట్ సో అగ్రెసివ్, అంత ఫాస్ట్గా డెవలప్ అవ్వదు, లెస్ అగ్రెసివ్. బెటర్ ప్రోగ్నోసిస్, సెల్ఫ్ లిమిటింగ్ డిసీజ్. ఇక్కడ అగ్రెసివ్ ట్రీట్మెంట్, అగ్రెసివ్ కోర్స్ కాబట్టి అగ్రెసివ్గా రిక్వైర్స్ హై డోస్ సిస్టమిక్ స్టీరాయిడ్స్ అండ్ ఇమ్యూనోసప్రెసివ్ ఏజెంట్స్. ఆటో యాంటీబాడీస్ని వెంటనే స్టాప్ చేయాలి మన డెస్మోజోమ్స్ని అటాక్ చేయకుండా. ఇక్కడ లో డోస్ స్టీరాయిడ్స్ అండ్ టాపికల్స్ కూడా బాగా రెస్పాండ్ అవుతుంది బుల్లస్ ఫెంఫిగాయిడ్లో. వల్గారిస్లో నికోల్స్కీ సైన్ పాజిటివ్. నికోల్స్కీ సైన్ పాజిటివ్ అంటే ఇంట్రా ఎపిడర్మల్గా జరిగే పెథాలజీ ఉన్న డిసీజెస్లో ఈ నికోల్స్కీ సైన్ పాజిటివ్ అని గుర్తుపెట్టుకోండి. జాంక్ స్మియర్లో అకాంథోలైటిక్ సెల్స్ కనిపిస్తాయి, ఆల్రెడీ చెప్పాను. కనెక్షన్ కట్ అయిపోవడం వల్ల సెల్స్ పాలిగోనల్ షేప్లో నుంచి రౌండ్గా అయిపోయి హైపర్ట్రోఫిక్ న్యూక్లియస్ ఉండి అలాంటి సెల్స్ని అకాంథోలైటిక్ సెల్స్ అని అంటాం. అది ఇంట్రా ఎపిడర్మల్గా అకాంథోలైసిస్ జరగడం వల్ల ఫామ్ అయ్యే సెల్. అదే బుల్లస్ ఫెంఫిగాయిడ్లో అసలు ఎపిడర్మిస్లో ఎలాంటి పెథాలజీ లేదు, ఉన్నదంతా ఎపిడర్మల్ జంక్షన్లో. సో అకాంథోలైటిక్ సెల్స్ ఉండవు జాంక్ స్మియర్ చేసి చూస్తే. అకాంథోలైటిక్ సెల్ అంటే ఏంటి? రౌండ్ కెరాటినోసైట్. నార్మల్గా కెరాటినోసైట్ పాలిగోనల్ షేప్లో ఉండాల్సింది కనెక్షన్స్ కట్ అయిపోవడం వల్ల రౌండ్గా అయిపోయి హైపర్ట్రోఫిక్ న్యూక్లియస్ విత్ పెరిన్యూక్లియర్ హ్యాలో అండ్ బేసోఫిలిక్ సైటోప్లాజం. దాన్ని అకాంథోలైటిక్ సెల్ అని అంటాం. కాంప్లికేషన్స్ క్యాన్ లీడ్ టు సెప్సిస్ డ్యూ టు సెకండరీ ఇన్ఫెక్షన్ విత్ స్టాఫ్ అవ్వచ్చు, స్ట్రెప్టోకోకల్ ఇన్ఫెక్షన్స్ అవ్వచ్చు బికాస్ ఆఫ్ వైడ్ స్ప్రెడ్ లీషన్స్. సూపర్ఫిషియల్ వైడ్ స్ప్రెడ్ లీషన్స్ ఎరోషన్స్ ఫామ్ అయ్యి అవి ఇన్ఫెక్ట్ అయ్యి ఇట్ క్యాన్ లీడ్ టు సెప్సిస్ అండ్ దెన్ మోర్టాలిటీ ఇన్ ఫెంఫిగస్ వల్గారిస్. ఆల్రెడీ చెప్పా బుల్లస్ ఫెంఫిగాయిడ్ లెస్ అగ్రెసివ్ ఇండోలెంట్ కోర్స్. సో సెకండరీ ఇన్ఫెక్షన్స్ మే రిజల్ట్ వస్తే రావచ్చు, అంతేగాని సెప్సిస్ వరకు వెళ్ళి మోర్టాలిటీ జరిగే ఛాన్స్ లేదు. ఎందుకంటే ఇట్ ఈస్ జనరల్లీ సెల్ఫ్ లిమిటింగ్. బుల్లస్ ఫెంఫిగాయిడ్ ఈస్ సెల్ఫ్ లిమిటింగ్. ఇక్కడ ఆల్రెడీ చెప్పాను, ట్రీట్మెంట్ ఇవ్వకపోతే 10 to 50%, ట్రీట్మెంట్ ఇస్తే లెస్ దాన్ 5%కి తగ్గించవచ్చు మోర్టాలిటీ రేట్ని. ఎక్కడ? బుల్లస్ ఫెంఫిగాయిడ్లో లెస్ దాన్ 5%కి తగ్గించవచ్చు హై డోస్ ఆఫ్ స్టీరాయిడ్స్ ఇమ్యూనోసప్రెసెంట్స్ పెట్టుకొని. కమింగ్ టు నికోల్స్కీ సైన్, ఆల్రెడీ చెప్పాను. ఇంట్రా ఎపిడర్మల్ పెథాలజీ అకాంథోలైసిస్ ఉంటే ఈ సైన్ పాజిటివ్ వస్తుంది, అలా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అదేంటో చూద్దాం.
It is a clinical sign elicited by applying lateral pressure with the thumb on the skin over a bony prominence. This shearing force dislodges the upper layers of epidermis from the lower epidermis. ఇంట్రాఎపిడర్మల్ గానే అప్పర్ లేయర్స్ ఆఫ్ ఎపిడర్మిస్ కాస్త లోయర్ లేయర్స్ ఆఫ్ ఎపిడర్మిస్ నుంచి డిస్లాడ్జ్ అయిపోతుంది. లేటరల్ ప్రెషర్ తంబుతో స్కిన్ మీద బోనీ ప్రామినెన్స్ మీద ప్రెషర్ అప్లై చేయగానే. దీన్నే పాజిటివ్ నికోల్స్కీ సైన్ అని అంటాం. ఇట్ ఇండికేట్స్ ఇంట్రాఎపిడర్మల్ క్లీవేజ్. కమింగ్ టు టైప్స్ ఆఫ్ నికోల్స్కీ, మెయిన్గా డైరెక్ట్, మార్జినల్ నికోల్స్కీ. Direct Nikolsky sign is elicited at a distant site away from the blister. బ్లిస్టర్కి దూరంగా నార్మల్ అపియరింగ్ స్కిన్ మీద ఈ లేటరల్ ప్రెషర్ పెట్టి షియరింగ్ ఫోర్స్ క్రియేట్ చేస్తే అప్పర్ లేయర్స్ ఆఫ్ ఎపిడర్మిస్ కాస్త లోయర్ లేయర్ ఆఫ్ ఎపిడర్మిస్ నుంచి సెపరేట్ అయ్యి డిస్లాడ్జ్ అయిపోతుంది, ఎరోషన్స్ ఫామ్ అవుతాయి. దాన్నే పాజిటివ్ డైరెక్ట్ నికోల్స్కీ సైన్ అని అంటాం. ఎక్కడో బ్లిస్టర్కి పెథాలజీకి దూరంగా చేసినా కూడా పాజిటివ్ వచ్చిందంటే ఇట్ ఇండికేట్స్ డిసీజ్ ఈస్ సివియర్. నెక్స్ట్ కమింగ్ టు మార్జినల్ నికోల్స్కీ, పేరులోనే ఉంది మార్జిన్స్ దగ్గర చేస్తాం, అంటే నియర్ టు ద స్కిన్ లీషన్ ఎలిసిటెడ్ ఓవర్ నార్మల్ అపియరింగ్ స్కిన్ క్లోజ్ టు అన్ ఎగ్జిస్టింగ్ లీషన్. డైరెక్ట్ అయితే డిస్టెంట్, డి ఫర్ డైరెక్ట్, డి ఫర్ డిస్టెంట్ సైట్ ఫ్రమ్ ద బ్లిస్టర్. మార్జినల్ నికోల్స్కీ పేరులోనే ఉంది మార్జిన్, నియర్ టు ద లీషన్. నెక్స్ట్ సూడో నికోల్స్కీ సైన్, నికోల్స్కీ సైన్ లాంటిదే కానీ నికోల్స్కీ సైన్ కాదు. ఆల్సో నోన్ యాజ్ ఎపిడర్మల్ పీలింగ్ సైన్ ఎలిసిటెడ్ ఆన్ ఎరిథిమాటస్ స్కిన్, పాజిటివ్ ఇన్ ఎస్జేఎస్ 10, బన్స్, బుల్లస్ ఇక్థయోసిఫామ్, ఎరిథ్రోడర్మా. ఎందుకు ఇది నికోల్స్కీ సైన్ లాంటిదే కానీ కాదు? బికాస్ హియర్ ద మెయిన్ పెథాలజీ ఈస్ డ్యూ టు నెక్రోసిస్, నాట్ బికాస్ ఆఫ్ అకాంథోలైసిస్ ఆఫ్ కెరాటినోసైట్స్. ఇక్కడేమో ఎరిథిమాటస్ స్కిన్ మీద చేస్తాం, నికోల్స్కీ సైన్లో ఏమో నార్మల్ అపియరింగ్ స్కిన్ మీద చేస్తాం. పీ ఫర్ సూడో నికోల్స్కీ సైన్, ఆల్సో నోన్ యాజ్ ఎపిడర్మల్ పీలింగ్ సైన్. ఈ ఫర్ ఎపిడర్మల్ పీలింగ్ సైన్, ఈ ఫర్ ఎరిథిమాటస్ స్కిన్ మీద లేటరల్ ప్రెషర్ ఇచ్చి షీరింగ్ ఫోర్స్ క్రియేట్ చేస్తాం. సూడో నికోల్స్కీ సైన్. నెక్స్ట్ మైక్రోస్కోపిక్ నికోల్స్కీ సైన్, పేరులోనే ఉంది. రబ్బింగ్ ది సరౌండింగ్ నార్మల్ అపియరింగ్ స్కిన్ విత్ అన్ ఎరేజర్ టు కాస్ మైక్రోస్కోపిక్ స్ప్లిట్, మే బీ యూస్ఫుల్ ఫర్ టేకింగ్ బయాప్సీ. ఎరేజర్ తీసుకొని లీషన్ చుట్టూ ఉన్న నార్మల్ స్కిన్ని రబ్ చేస్తాం. ఎందుకు? టు క్రియేట్ మైక్రోస్కోపిక్ స్ప్లిట్. మైక్రోస్కోప్లో పెట్టి చూస్తే కానీ కనపడనంత స్ప్లిట్ని మనం క్రియేట్ చేస్తాం. ఆ స్ప్లిట్ ఉందా, ఫామ్ అయిందా లేదా అని పంచ్ బయాప్సీ చేసి మైక్రోస్కోప్లో పెట్టి చూస్తాం. స్ప్లిట్ కనుక ఫామ్ అయి ఉంటే అది ఇంట్రా ఎపిడర్మల్ స్ప్లిట్ అయితే ఫెంఫిగస్ వల్గారిస్ డయాగ్నోస్ చేయడానికి, బయాప్సీ చేయడానికి న్యూ లీషన్ అయితే లేదు, అప్పుడు ఈ మైక్రోస్కోపీ నికోల్స్కీ సైన్ చేసి తీసుకుంటాం బయాప్సీ. అలాంటిదే ఇంకొకటి మాడిఫైడ్ నికోల్స్కీ సైన్. ఇక్కడ కూడా న్యూ బ్లిస్టర్ ఏమీ లేదు, ఓల్డ్ బ్లిస్టర్ ద్వారానే మనం న్యూ బ్లిస్టర్ క్రియేట్ చేసి దాన్ని బయాప్సీ చేసి చూస్తాం. అప్పర్ లేయర్స్ ఆఫ్ ఎపిడర్మిస్ లోయర్ లేయర్ ఆఫ్ ఎపిడర్మిస్ నుంచి సెపరేట్ అయ్యిందా లేదా, స్ప్లిట్ ఉందా లేదా, అకాంథోలైసిస్ జరిగిందా లేదా అని చూడడానికి. మాడిఫైడ్ నికోల్స్కీ సైన్, ఆల్సో నోన్ యాజ్ బుల్లా స్ప్రెడ్ సైన్ ఆర్ లుడ్జ్ సైన్. యూనిడైరెక్షనల్ ప్రెషర్ ఇస్తాం. ఎక్కడ? బీ ఫర్ బుల్లా స్ప్రెడ్ సైన్, బుల్లా మీద, ఇంటాక్ట్ బుల్లా మీద యూనిడైరెక్షనల్ ప్రెషర్ ఇస్తాం. ఇట్ కాసెస్ పెరిఫెరల్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ద బుల్లా బియాండ్ ది మార్క్డ్ మార్జిన్స్. ఒక ఇంటాక్ట్ బుల్లాని తీసుకొని దాని మార్జిన్స్ మార్క్ చేసుకొని యూనిడైరెక్షనల్ ప్రెషర్ ఇస్తే బియాండ్ ద మార్క్డ్ మార్జిన్స్ ఈ ఇంటాక్ట్ బుల్లా కాస్త పెరిఫెరల్గా ఎక్స్టెండ్ అయ్యి కొత్త బుల్లా ఫామ్ అవుతుంది. దాన్నే బుల్లా స్ప్రెడ్ సైన్ ఆర్ మాడిఫైడ్ నికోల్స్కీ సైన్ ఆర్ లుడ్జ్ సైన్ అని అంటాం.
ఇలా ఫామ్ అయిన కొత్త బుల్లాని బయాప్సీకి పంపించుకోవడానికి. వెన్ ఎవర్ న్యూ బ్లిస్టర్ ఈస్ నాట్ దేర్, అప్పుడు ఇది చేస్తాం, బుల్లా స్ప్రెడ్ సైన్ ఆర్ లుడ్జ్ సైన్. నెక్స్ట్ యాస్బో హ్యాన్సన్ సైన్. ఇది నథింగ్ బట్ జస్ట్ ఎ వేరియంట్ ఆఫ్ లుడ్జ్ సైన్ ఆర్ బుల్లా స్ప్రెడ్ సైన్. ఇక్కడ కూడా ఇంటాక్ట్ బుల్లా మీద ప్రెషర్ అప్లై చేస్తాం. అక్కడేమో యూనిడైరెక్షనల్, ఇక్కడేమో సెంటర్ ఆఫ్ ద బుల్లా మీద ప్రెషర్ అప్లై చేస్తాం. అలా చేయడం వల్ల ఒకవేళ ఇర్రెగ్యులర్ యాంగులేటెడ్ బార్డర్స్ కనుక కనిపిస్తే ఇట్ ఈస్ సీన్ ఇన్ ఫెంఫిగస్ వల్గారిస్. అదే రౌండెడ్ బార్డర్స్ కనుక కనిపిస్తే ఇట్ ఈస్ సీన్ ఇన్ సబ్ఎపిడర్మల్ బ్లిస్టరింగ్ డిసార్డర్స్ లైక్ బుల్లస్ ఫెంఫిగాయిడ్. చిన్న బుల్లా కనుక ఉంటే అప్పుడు యాస్బో హ్యాన్సన్ సైన్ చేసి బార్డర్స్ చూస్తాం. ఇర్రెగ్యులర్ యాంగులేటెడ్ ఉంటే ఫెంఫిగస్, రౌండెడ్ బార్డర్స్ ఉంటే సబ్ ఎపిడర్మల్ బ్లిస్టరింగ్ డిసార్డర్స్లో ఎపిడర్మిస్ కంటే కింద ఉంది కాబట్టి బార్డర్స్ రౌండ్గా స్ప్రెడ్ అవుతుంది సెంటర్ ఆఫ్ ద బుల్లా మీద ప్రెషర్ పెట్టినప్పుడు. నెక్స్ట్ షెక్లకాఫ్ సైన్ ఆర్ ఫాల్స్ నికోల్స్కీ సైన్. పుల్లింగ్ ది పెరిఫెరల్ రెమినెంట్ ఆఫ్ రూఫ్ ఆఫ్ ఎ రప్చర్డ్ బ్లిస్టర్, thereby extending the erosion on surrounding skin, seen in subepidermal blistering disorders. బుల్లా స్ప్రెడ్ సైన్ ఏమో ఇంటాక్ట్ బుల్లా మీద, నికోల్స్కీ సైన్ ఏమో నార్మల్ అపియరింగ్ స్కిన్ మీద, సూడో నికోల్స్కీ సైన్ ఏమో ఆల్సో నోన్ యాజ్ ఎపిడర్మల్ పీలింగ్ సైన్, ఈ ఫర్ ఎపిడర్మల్, ఈ ఫర్ ఎరిథిమాటస్ స్కిన్ మీద చేస్తాం. షెక్లకాఫ్ సైన్ ఆర్ ఫాల్స్ నికోల్స్కీ సైన్ ఏమో రప్చర్ అయిపోయిన బుల్లా యొక్క రూఫ్ రెమినెంట్స్, పెరిఫెరల్ రెమినెంట్స్ ఆఫ్ రూఫ్, ఇక్కడ పుల్లింగ్ ప్రెషర్ ఇస్తాం. పుల్ చేసినప్పుడు ఆ రూఫ్ కాస్త సరౌండింగ్ స్కిన్ మీద ఎక్స్టెండ్ అయ్యి ఎరోషన్ ఫామ్ చేస్తుంది. దాన్నే ఫాల్స్ నికోల్స్కీ ఆర్ షెక్లకాఫ్ సైన్ అని అంటాం. ఛానల్ పేరు గుర్తుందిగా, ది యావరేజ్ డర్మా డాక్. సబ్స్క్రైబ్ చేయడం, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ పీడిఎఫ్ మీరు చదువుకోవడానికి యాజ్ ఇట్ ఈస్ డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, డౌన్లోడ్ చేసుకొని చదువుకోండి. థ్యాంక్ యూ. హస్త లా విస్తా. దస్ విదాన్య.